బెస్ట్ మోరల్ స్టోరీస్. అనగనగా కృష్ణగిరి అనే ఒక పచ్చని గ్రామం ఉండేది. ఆ ఊరి చివర జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతంలో ఒక పాడుపడిన పెంకుటిల్లుండేది. ఆ ఇంటిని చూస్తేనే ఊరి జనానికి వెన్నులో వణుకు పుట్టేది. ఆ ఇంటి చుట్టూ దయ్యాలు తిరుగుతాయని, రాత్రిపూట వింత శబ్దాలొస్తాయని ఊర్లో ఒక గట్టి నమ్మకం ఉండేది. ఆ ఇంటికి కాస్త దూరంలో ఒక చిన్న గుడిసెలో గంగమ్మ అనే ఒక ముసలమ్మ నివసిస్తూ ఉండేది. గంగమ్మ చూడ్డానికి చాలా అమాయకంగా, నడుము వంగిపోయి, చేతిలో కర్ర పట్టుకుని తిరుగుతూ ఉండేది. కాని ఆమె బుద్ధి మాత్రం చాలా వంకర్ది. ఊరి జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బతకడం ఆమె నైజం. ఆమెకు అడవి మూలికల గురించి తెలుసునని, ఆమె చేతిలో ఏదో మహిమ ఉందని ఊరి జనం నమ్మేవారు. కాని అసలు నిజం ఏంటంటే గంగమ్మ ఒక గడుసు మోసగత్తే. ఒకరోజు ఉదయం ఊరి రచ్చబండ దగ్గర కొంతమంది కూర్చొనుండగా గంగమ్మ చేతిలో ఒక సంచితో అక్కడికొచ్చింది. ఆమెను చూడగానే బట్టతల ఉన్న సూరిగాడ ఆశగా ఆమె దగ్గరికెళ్ళాడు. గంగవ్వ, వచ్చావా? నీకోసమే ఎదురుచూస్తున్నా. పోయిన వారం నువ్విచ్చిన నూనె రాసుకున్నాను కాని జుట్టు మొలవలేదు. ఉన్న 4 వెంట్రుకలు కూడా రాలిపోయాయి. ఇదేం మందవ్వా? గంగమ్మ కోపంతో, ఓరి వెర్రివెధవా, మందులో లోపం లేదురా, నీ రాతలో లోపం ఉంది. నేను చెప్పినట్టు చేశావా? ఆ నూనె రాసుకునేటప్పుడు తూర్పు వైపు తిరిగి కళ్ళు మూసుకొని రాసుకున్నావా లేదా? అయ్యో, నేను పడమర వైపు తిరిగి రాసుకున్నానే. అందుకే నా అవ్వ ఇలా జరిగింది. మరి కాక ఇంకేమిట్రా? దిక్కులు తెలియకుండా మందు వాడితే జుట్టు మొలవకపోగా ఉన్నది ఊడక మానదు. చూడు, ఈసారి అడవిలో దొరికే చాలా అరుదైన కొండ జుట్టు తీగ రసంతో ఈ మందు తయారు చేశాను. ఇది కనుక వాడితే నీ బట్టతల మీద అడవంత జుట్టు మొలవడం ఖాయం. కాని దీని ధర కాస్త ఎక్కువ. ఎంతైనా పర్లేదవ్వా. వచ్చే నెల నా పెళ్లి చూపులున్నాయి. ఈలోపు జుట్టు రావాలి. ఎంతిమ్మంటావు? దీని ఖరీదు 5 వరహాలు. కాని నువ్వు మన ఊరివాడివి కాబట్టి 3 వరహాలకే ఇస్తాను. కాని గుర్తుంచుకో, ఈసారి రాసుకునేటప్పుడు ఊపిరి బిగబట్టి రాసుకోవాలి, లేదంటే పనిచేయదు. అమాయకుడైన సూరి గంగమ్మ మాటలు నమ్మి 3 వరహాలిచ్చి ఆ మందు తీసుకున్నాడు. నిజానికది కేవలం గడ్డి, వేప ఆకులు నూరిన రసం మాత్రమే. గంగమ్మ ఇలాగే ఊర్లో చాలామందికి రకరకాల మందులమ్ముతూ ఉండేది. ముసల్తనం పోయి పడుచుతనం వస్తుందని, కీళ్ల నొప్పులు మాయమవుతాయని చెప్పి సాధారణ ఆకుల్ని నూరి అమ్ముతూ ఉండేది. ఇలా ఉండగా ఊర్లో రంగమ్మ అనే ఆవిడ గంగమ్మ దగ్గరకొచ్చింది. గంగవ్వ, నా కాళ్ళు నొప్పులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయవ్వా. నువ్విచ్చిన మందు వాడుతున్నా కూడా తగ్గడం లేదు. పైగా రాత్రిపూట కూడా నిద్ర పట్టడం లేదు. రంగమ్మ, నీ రోగం మామూలుది కాదు. నీకెవరో గిట్టని వాళ్లు దిష్టి పెట్టారు. అందుకే మందు పనిచేయడం లేదు. దీనికి వేరే చికిత్స చెయ్యాలి. ఈసారి అమావాస్య రోజు రాత్రి ఆ పాడుబడిన దయ్యం కొంప దగ్గరికి రా. అక్కడొక ప్రత్యేకమైన పూజ చేసి నీకు రక్షరేఖ కడతాను. దాంతో నీ నొప్పులే కాదు, నీ దరిద్రం కూడా వదిలిపోతుంది. రంగమ్మ భయంతో, అమ్మో, ఆ దయ్యం కొంప దగ్గరకా? అక్కడ దయ్యాలుంటాయనంటారు కదవ్వా. పగలే అటువైపు వెళ్లాలంటే భయం. ఇక రాత్రిపూట ఎలా రాగలను? భయపడకు రంగమ్మ, నేనున్నానుగా. నా దగ్గరున్న మంత్రదండం ముందు ఏ దయ్యం నిలబడలేదు. అయినా ఆ కొంపలో ఉన్న దయ్యం నా మాట వింటుందిలే. నువ్వొక 10 వరహాలు, ఒక కోడిపుంజు పట్టుకొనిరా. మిగతాది నేను చూసుకుంటాను. గంగమ్మ ఆ పాడుబడిన ఇంటి గురించి దయ్యం కథలు ప్రచారం చేయడానికి ఒక బలమైన కారణముంది. ఆమె తయారు చేసే నకిలీ మందులకు కావలసిన సరుకులు, ఆమె మోసం చేసి సంపాదించిన డబ్బంతా ఆ పాడుబడిన ఇంట్లోనే దాచేది. ఎవరైనా అటువైపు వస్తే తన గుట్టు రట్టవుతుందని రాత్రి వేళల్లో అక్కడ తనే వింత శబ్దాలు చేస్తూ అటువైపు ఎవ్వరూ రాకుండా చూసుకునేది. ఇలా సాగుతుండగా ఆ ఊరికి రవి అనే ఒక యువ వైద్యుడొచ్చాడు. అతను పట్నంలో చదువుకొని సొంత ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో అక్కడొక చిన్న వైద్యశాలను ప్రారంభించాడు. రవి చాలా తెలివైనవాడు, నిజాయితీపరుడు. ఒకరోజు సూరిగాడు తల నిండా పుండ్లతో ఏడ్చుకుంటూ రవి దగ్గరకొచ్చాడు. ఏమయ్యా సూరి, ఏమైంది తలకి? ఏదైనా పురుగు కుట్టిందా? లేదయ్యా, ఆ గంగవ్విచ్చిన జుట్టు మందు రాసుకున్నాను. రాసిన అరగంటకే తలంతా మంట పుట్టి ఇలా బొబ్బలొచ్చాయి. నా జుట్టు మొలవకపోగా
ఉన్న చర్మం కూడా ఊడిపోతోందయ్యా. ఏదైనా మందుంటే ఇవ్వండి. గంగవ్వ, ఎవరామె? ఆమెకు వైద్యం గురించి తెలుసా? ఆమె మా ఊరి దేవతయ్యా. అడవి మూలికలతో మందులిస్తుంది. అందరూ ఆమె దగ్గరే మందులు తీసుకుంటారు. నా రాత బాగాలేక ఇలా జరిగింది కాని ఆమె మందు మంచిదే. రవి ఆశ్చర్యంగా, సూరి, మూలికా వైద్యం మంచిదే, కానీ అది తెలిసిన వాళ్ళు చేస్తేనే మంచిది. ఎవరో ఏదో ఇస్తే రాసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. ముందు నేనిచ్చే ఈ మందురాయి, తగ్గుతుంది. ఆ గంగమ్మ గారిచ్చే మందునొకసారి తీసుకురా. రవి సూరికి చికిత్స చేశాడు. ఆ తర్వాత రోజుల్లో చాలామంది ఊరి జనం గంగమ్మిచ్చిన మందులు వాడి వాంతులు, విరోచనాలు, చర్మ వ్యాధులతో రవి దగ్గరకు రావడం మొదలుపెట్టారు. రవికి అనుమానం వచ్చింది. గంగమ్మ అమాయకులను మోసం చేస్తోందని గ్రహించాడు. కాని ఊరి జనానికి ఆమె మీద ఉన్న గుడ్డి నమ్మకం వల్ల రవి మాటను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు రవి ఊరి పెద్దయిన రామయ్య గారి దగ్గరికి వెళ్ళాడు. రామయ్య గారు, మన ఊళ్ళో ఆ గంగమ్మ చేస్తున్న పని చాలా ప్రమాదకరంగా ఉంది. ఆమెచ్చే మందుల్లో ఎటువంటి ఔషధ గుణాలు లేవు. అవి కేవలం పిచ్చి మొక్కల రసాలు. వాటి వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతోంది. ఆమెను అడ్డుకోవాలి. ఏమయ్యా వైద్యుడు గారు, మీరు కొత్తగా వచ్చారు. గంగమ్మ ఈ ఊర్లో ఎప్పటినుండో ఉంటోంది. ఆమె చేతి చలువ వల్ల ఎంతో మందికి నయమైంది. ఏదో ఒకరిద్దరికి పడకపోవచ్చు. అంత మాత్రాన ఆమెను మోసగత్తే అనడం తగదు. మీ వైద్యం మీరు చేసుకోండి. ఆమె జోలికి వెళ్ళకండి. రవికి అర్థమైంది, మాటలతో చెప్తే ఎవ్వరూ నమ్మరు అని. చేతల్లో చూపిస్తేనే ఈ నమ్మకం పోతుందని నిశ్చయించుకున్నాడు. గంగమ్మ గుట్టు రట్టు చేయడానికి ఆమె మీద నిఘా పెట్టాడు. ఒకరోజు రాత్రి రవి తన స్నేహితుడు వాసుతో కలిసి ఆ పాడుబడిన ఇంటివైపు వెళ్లాడు. అమావాస్య చీకటి, గాలి బలంగా వీస్తోంది. రవి, మనం ఇక్కడికి రావడం మంచిది కాదేమోరా. అది దయ్యం కొంప అని ఊరంతా అంటారు. నిజంగానే దయ్యాలుంటే? దయ్యాల్లేవు, భూతాల్లేవు వాసు. ఇదంతా ఎవరో ఆడుతున్న నాటకం. నాకా గంగమ్మ మీదే అనుమానంగా ఉంది. ఈ రాత్రి అసలు నిజమేంటో తేలిపోవాలి. పద, ఆ ఇంటి వెనుక దాక్కుని చూద్దాం. ఇద్దరూ ఆ ఇంటి వెనక ఉన్న పొదల్లో దాక్కున్నారు. అర్ధరాత్రి సమయం దాటింది. అప్పుడు ఆ ఇంటి లోపల నుండి ఒక మిణుగురు వెలుతురు కనిపించింది. ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. వాసు వణుకుతూ, రవి, చూడ్రా, ఎవరో ఉన్నారు లోపల. దయ్యమేమో. గట్టిగా అరవకు, జాగ్రత్తగా చూడు. లోపల గంగమ్మ ఉంది. పక్కనే ఆమె మూట కట్టుకున్న డబ్బు సంచులున్నాయి. ఆమె తనలో తానే మాట్లాడుకుంటోంది. గంగమ్మ తనలో తాను, ఈ ఊరి జనం ఎంత అమాయకులో. పెరట్లో మొల్చే గడ్డిని మందనిస్తే వరహాలకు వరహాలు కుమ్మరిస్తున్నారు. ఈ డబ్బుతో పట్నంలో ఇల్లు కొనుక్కోవాలి. ఈ పాడుపడిన ఇల్లు నాకెంతగానో ఉపయోగపడింది. ఇక్కడ దయ్యం ఉందని భయపెట్టడం వల్ల ఎవ్వరూ ఇటువైపు రారు. నా పని సులువుగా సాగిపోతోంది. ఈరోజు ఆ రంగం వస్తుంది. ఆమె దగ్గర 10 వరహాలు గుంజాలి. అంతలోనే బయట్నుండి గంగవా, గంగవా అని పిలుపు వినిపించింది. అది రంగమ్మ గొంతు. గంగమ్మ వెంటనే తన ముఖానికి సున్నం రాసుకుంది. ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పుకుంది. గంగమ్మ దెయ్యం గొంతుతో, ఎవరది? నా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిందెవరు? నరమాంసం వాసనొస్తోంది. రంగమ్మ భయంతో వణికిపోతోంది. నేను రంగమ్మను. గంగవ్వ రమ్మంటే వచ్చాను. నన్నేం చేయక తల్లి. గంగమ్మ సాధారణ గొంతుతో, భయపడకు రంగమ్మ, నేనొచ్చేశాను. ఆ దయ్యం నిన్నేమీ చేయదు. నేను దాన్ని బంధిస్తాను. నువ్వు తెచ్చిన డబ్బు, కోడిపుంజు అక్కడ పెట్టు. నేను పూజ మొదలు పెడతాను. సరిగ్గా అదే సమయానికి రవి, వాసు పొదల చాటు నుండి బయటకొచ్చి రవి గట్టిగా, ఆగవే గంగమ్మ, నీ దయ్యం ఆట ఇక సాగదు. రంగమ్మ కళ్ళు తెరిచి చూసింది. గంగమ్మ చేతిలో తన డబ్బు మూట, ముఖానికి సున్నం, ఒంటిమీద తెల్లబట్టలు చూసి రంగమ్మ ఆశ్చర్యపోయింది. గంగవా, నువ్వా? ఇదంతా నీ పనా? దయ్యం వేషం వేసింది నువ్వేనా? గంగమ్మ తడబడుతూ, కాదు కాదు కాదు, ఇది దయ్యం ఆవహించింది. నాకు తెలీదు. ఇంకా అబద్ధాలు చెప్పకు గంగమ్మ. నీ బండారమంతా బయటపడింది. వాసు, ఆ లోపలున్న సంచులన్నీ బయటికి తీసుకురా. ఇంతలో గంగమ్మ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కాని రవి ఆమెను పట్టుకున్నాడు. నన్నొదిలేయండి బాబూ, తప్పైపోయింది.
బతకలేక ఇలా చేశాను. ఇంకెప్పుడూ చెయ్యను. నీ పొట్టకూటి కోసం అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటావా? నీ వల్ల ఎంతమంది రోగాల పాలయ్యారో తెలుసా? నిన్నూరి పెద్ద ముందు నిలబెట్టాల్సిందే. మరుసటి రోజు ఉదయం రచ్చబండ దగ్గర ఊరి జనమంతా పోగయ్యారు. రవి జరిగిందంతా సాక్ష్యాలతో సహా వివరించాడు. గంగమ్మ, నువ్వు చేసిన పనికి క్షమాపణలేదు. ఊరి జనం నిన్ను నమ్మితే నువ్వాళ్ల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేశావు. నీకీ ఊర్లో ఉండే అర్హత లేదు. గంగమ్మ ఏడుస్తూ, అయ్యా, నన్ను క్షమించండయ్యా. దురాశతో కళ్ళు మూసుకుపోయి ఇలా చేశాను. నాకింకొక్క అవకాశం ఇవ్వండి. రామయ్య గారు, ఈమెను వెలివేయడం వల్ల ప్రయోజనం లేదండి. ఈమెకు తగిన శిక్ష పడాలి. అలాగే ఇకనైనా మన ఊరి జనం మూఢనమ్మకాల్ని వదిలిపెట్టాలి. జబ్బు చేస్తే వైద్యుడి దగ్గరికెళ్ళాలి కాని ఇలాంటి మాయమాటలు చెప్పేవారి దగ్గరికి వెళ్ళకూడదు. ఈమె దాచిన డబ్బుని బాధితులకు తిరిగిచ్చేయండి. ఈమె చేత ఊరి వైద్యశాలలు, గుడిలో వెట్టి చాకిరీ చేయించండి. అప్పుడే ఆమెకు కష్టం విలువ తెలుస్తుంది. వైద్యుడు గారు చెప్పింది నిజమే. గంగమ్మ, నువ్వు కూడబెట్టిన సొమ్ము మొత్తం జప్తు చేస్తున్నాం. అది బాధితులకు పంచబడుతుంది. నువ్వికపై ఈ ఊరి అనాథ శరణాలయంలో ఉంటూ అక్కడి వృద్ధులకు, పిల్లలకు సేవ చేయాలి. నీ శేష జీవితం ప్రాయశ్చిత్తంతో గడవాలి. చిత్తమయ్యా, నా తప్పు తెలుసుకున్నాను. మీరు చెప్పినట్టే చేస్తాను. రవి వైపు తిరిగి రామయ్య గారు ఇలా అన్నారు. బాబు రవి, నువ్వు చేసిన మేలు ఈ ఊరెప్పటికీ మరవదు. మా కళ్ళకు కట్టిన గంతలు విప్పావు. ఇకపై మాకే ఆపదొచ్చినా నీ దగ్గరకే వస్తాం. సంతోషం రామయ్య గారు. ఆరోగ్యం అనేది దేవుడిచ్చిన వరం. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. మాయమాటలు నమ్మి మోసపోకండి. అత్యాశ, మోసం ఎప్పటికైనా ప్రమాదమేనని, నిజాయితీ, విజ్ఞానమే మనకు రక్ష అని ఆ ఊరి ప్రజలు గ్రహించారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, మూఢనమ్మకాలు మనిషి విజ్ఞానాన్ని చంపేస్తాయి. మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవడం కంటే ఆలోచించి అడుగువేయడం మంచిది. అత్యాశ దుఃఖానికి చేటు. రాయినగరం పల్లెటూరులో వేసవికాలం చివరి రోజులు. మధ్యాహ్నం వేళ వెంకయ్య అడవి నుండి పెద్ద కట్టెల మోపును మోసుకొస్తూ ఉంటాడు. ఉదయ్ అన్న ఊరి అరుగుపై ఒక పాత మాసిన దుప్పటి పరుచుకుని కాలుమీద కాలేసుకుని కొద్దిపాటి జామకాయలు తింటూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆయన అల్లరి మాటలు 10 మందికి వినపడుతూ ఉంటాయి. ఉదయ్ అన్న ఉన్నపాటుగా నవ్వుతూ, ఓ వెంకయ్య, ఏంటి మిత్రమా, ఇంకో కట్టెలు మోపా? అది చూడు, ఏనుగు మోపులా ఉంది. పొద్దు పొడవక ముందే నీ పని మొదలవుతుంది. పొద్దు గూకేదాకా కొనసాగుతూనే ఉంటుంది. నువ్వా కట్టెల పనిలోనే నిత్యం మునిగిపోతావు కదా. ఈ కట్టెలు నీకీ సంవత్సరం సరిపోవా? వెంకయ్య నవ్వుతూ మోపుందించి నడుం నిమురుకుంటూ, నమస్కారం ఉదయన్న. శ్రమ అనేది శరీరానికి బలాన్నిస్తుంది, మనసుకు నిశ్చింతనిస్తుంది. నువ్వు విశ్రాంతి తీసుకుంటున్న ఈ రోజుల్లోనే నేను రేపొచ్చే చలికాలపు ఆపద కోసం సంసిద్ధత వహిస్తున్నాను. ఈ కట్టెలు నాకు చలికాలంలో నిరంతర వెచ్చదనం ఇస్తాయి. ఆహా, నువ్వు చెప్పే జ్ఞానమంతా అడవి కట్టెల మోపుల కిందే ఉందేమో. సుఖం కావాలంటే ఇప్పుడే అనుభవించాలి. నేనైతే ఇప్పుడు సుఖంగా ఉన్నాను. కష్టపడకుండా విశ్రాంతి తీసుకుంటున్నాను. అదే నా తెలివి. ఆ చలికాలం వచ్చినప్పుడు చూసుకుందాన్లే. మిత్రమా, విశ్రాంతి మంచిదే, కాని అతిగా విశ్రాంతి తీసుకుంటే అది సోమరితనం అవుతుంది. సోమరితనం వల్ల నిర్లక్ష్యం పెరుగుతుంది. చూడు, నేనీ రోజు కష్టపడి కట్టెల్ని చక్కగా ఎండబెట్టి ఇంటి వెనక భద్రంగా పేర్చుకుంటే చలికాలంలో తేమలేని కట్టెలు మనకు చక్కగా మండుతాయి. అది ముందు చూపంటే. ఆ చలికాలపు చింతలో నువ్వుండు, నేనా చింతలో ఉండను. నా దగ్గర తగినంత ధనం ఉంది. ఆ ధనంతో నేను పట్టణం నుంచి వేడి బట్టలు, కొత్త దుప్పట్లు, కట్టెలు కొనుక్కొచ్చుకుంటాను. అప్పుడు నువ్వు ఈ కట్టెల్ని మోస్తూ ఉండు. తెలివి అనేది శ్రమ చేయకుండా ఉండడం. డబ్బనేది శ్రమ కంటే ఎక్కువ శక్తి కలది. ఉదయ్ అన్నా, ధనం అనేది అన్నింటినీ కొనలేదన్నా. సమయానికి తగిన సంసిద్ధతను అది కొనలేదు. నీ ఇంటి గోడల్లో పగుళ్ళు చూశాను. ఇంటి పాత కప్పు చూశాను. అవి పెద్ద వర్షానికి లేదా తీవ్రమైన చలికి తట్టుకోలేవు. కనీసం కిటికీలకు తెరలు వేసుకోవడానికైనా సిద్ధం చేసుకో. ఉదయన్న కోపంగా అరుగుపై నుంచి లేచి నిలబడి, ఏ వెంకన్న, నా ఆస్తి గురించి, నా ఇల్లు గురించి నీకు చింత? దాని సంగతి నేను రేపు చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళి నీ పని చూసుకో.
నా నిర్లక్ష్యం నాకెలాంటి ఆపద తెస్తుందో చూసుకుందాం. నీకు శ్రమ తప్ప వేరే సత్యం తెలీదు. సరే మిత్రమా, నా స్నేహ ధర్మం కోసం నిజం చెప్పాను. ఆపదొచ్చినప్పుడు ధనం కంటే సంసిద్ధత ఎంత గొప్పదో నువ్వే తెలుసుకుంటావులే. చలికాలం ప్రారంభమయ్యే ముందు ఉండే చలిగాలులు, తేమతో కూడిన వాతావరణం. ఉదయన్న ఇంటి కప్పు నుండి నీరు కారుతూ ఉంటుంది. ఉదయన్న అప్పుడే మధ్యాహ్నం భోజనం చేసి మంచంపై పడుకొని ఉంటాడు. మళ్ళీ బాధగా ఆ పగుళ్లను, కిటికీల్ని చూస్తూ ఉంటుంది. మళ్ళీ దీనంగా అతనితో ఇలా అంటుంది. అయ్యా, కప్పు నుంచి నీరు కారుతోంది. ఆ నీటి చారలు గోడ వెంట దిగి తేమతో ఇల్లంతా చల్లగా ఉంది. దయచేసి ఇప్పుడైనా ఒక పనివాణ్ణి పిలిపించండి. చలికాలం వస్తే ఈ తేమ, చలిగాలి వల్ల పిల్లలకు తీవ్రమైన జ్వరం వస్తుంది. మీరెందుకు పట్టించుకోవడం లేదు? ఉదయన్న కళ్ళు మూసుకొని బద్ధకంగా, మళ్ళీ నీ భయం మాటలు మొదలు పెట్టావా? నేను చూసుకుంటానులే. ఇప్పుడు ఎందుకు ఆ వృధా ఖర్చు? రేపు అనుకుంటే రేపు ఒక పనివాణ్ణి పిలిపించొచ్చు. ఇప్పుడు పిలిపిస్తే పండగలకు ఇంకా ఎక్కువ కూలీ ఇవ్వాల్సి వస్తుంది. దానికంటే ఇంకో రోజు ఆగి చూద్దాంలే. ఈ వాయిదా అనేది ధనాన్ని ఆదా చేస్తుంది. నేను తెలివిగా ఆలోచిస్తున్నాను. ధనం ఆదా చేయాలనుకుని మన ఆరోగ్యాన్ని, పిల్లల జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మీరు పొలంలో వచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని కూడా వెంటనే అమ్మేశారు. ఆ ధనంతో మీకు తక్షణ సుఖం తప్ప భవిష్యత్తుకు భద్రత లేదు. వెంకయ్యను చూడండి, ఆయన ఇల్లు బండరాతిలా గట్టిగా ఉంది. ఆయన భార్య లక్ష్మి ఎంత నిశ్చింతగా, సంతోషంగా ఉందో. ఆ వెంకయ్య నాకు పాఠాలు చెప్పనవసరం లేదు. అతను నిత్యం శ్రమను నమ్ముతాడు. నేను తెలివిని, ధనాన్ని నమ్ముతాను. చలికాలం వస్తే ధరలెంత పెరిగినా నా ధనంతో అన్ని కొనుక్కోగలను. కష్టపడకుండా సుఖంగా బతకడమే నా అభిమతం. ఈ గోడల పగుళ్లలోంచి వీచే చలిగాలి మనకి శాపం కాబోతోంది. దేవుడే కాపాడాలి. ఈ నిర్లక్ష్యం మనకెలాంటి శోకం తెస్తుందో, మనం సమయాన్ని ఎంతగా వృధా చేశామో అప్పుడు అర్థమవుతుంది. నేను రేపు తప్పకుండా కట్టెలు కొనడానికి రహదారి మీదకెళ్తాన్లే. ఈ చిన్న చింతతో నా మనసు పాడు చేయకు. దట్టమైన చలికాలం రాయనగరంపై తన ప్రభావం చూపడం మొదలుపెట్టింది. ఆ సంవత్సరం చలి తీవ్రత ఊహించిన దానికంటే 3 రెట్ల ఎక్కువగా ఉంది. పొగమంచు దట్టంగా కమ్ముకుంది. పగటి వెలుగు కూడా ఇంట్లోకి రావడం లేదు. ఉదయన్న ఇంట్లో గడ్డకట్టే చలిగాలులు వీస్తున్నాయి. పిల్లలు నిరంతరం వణుకుతూ జ్వరంతో ఏడుస్తున్నారు. మళ్ళీ వణుకుతూ గొంతు మూసుకొని, అయ్యా, నా శరీరం శిలలా గట్టకట్టుకుపోతోంది. పిల్లలు నిరంతరం ఏడుస్తున్నారు. ఈ గోడల పగుళ్ల నుండి, ఆ పగిలిన కిటికీల నుండి చలిగాలి సూటిగా వచ్చి మన మీద దాడి చేస్తోంది. ఇంటి కప్పు కూడా పాతబడి తేమతో ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఉదయన్న నిస్సత్తువుగా పళ్ళు పటపటలాడిస్తూ, మళ్ళీ ఈ చలి ఇంత తీవ్రంగా ఉంటుందని నేను ఊహించనేలేదే. నా శరీరం గడ్డకట్టుకుపోతోంది. మంట పెట్టడానికి ఒక్క కట్టెపుల్ల కూడా లేదు. నేనిప్పుడే వెళ్ళి నగదిచ్చి కట్టెలు కొనాలనుకుంటున్నాను. కొనుక్కోవడం కుదరలేదు కదా. మీరు నిన్న రోజంతా పట్టణ రహదారి మీద తిరిగారు. ఏం దొరికింది? శూన్యం. మళ్ళీ నువ్వు చెప్పింది నిజమే. చలి తీవ్రత వల్ల ఎవ్వరూ అడవుల్లోకి వెళ్ళడానికి, ఆ కట్టెల్ని మోసుకురావడానికి సిద్ధంగా లేరు. కొందరు అమ్మిన ధర అమాంతం పెరిగింది. నా దగ్గరున్న ధనం వారికి సమస్య కాదు. వారు, నీ ధనం రేపు వాడుకో, మాకు మా ప్రాణం ముఖ్యం, చలిలో మేం బయటికి రాము అంటున్నారు. చూసారా, ధనం అనేది సమయానికి పనిచేయలేదు. ఆ రోజు వెంకయ్య మనకెంత చెప్పాడు. శ్రమ యొక్క విలువ గురించే చెప్పాడు. మీరు మీ నిర్లక్ష్యాన్ని వదల్లేదు. ఆ నిర్లక్ష్యం ఈరోజు మనకి శాపంలా మారింది. మీరు వాయిదా వేయడం వల్లే ఈ చలి పెద్ద ఆపదగా మారింది. ఉదయన్న నిజం తెలుసుకొని కన్నీళ్లతో, మళ్ళీ నిజమే. నా అహంకారం, నా సోమరితనం నన్ను ముంచేశాయి. ధనం అనేది భ్రాంతి. కష్టపడి సంపాదించిన కట్టె ఎంత విలువైందో ఈ చలికాలం నాకు నేర్పింది. మనకు ఆహార కొరత కూడా వచ్చింది. చలికి పిల్లలు పడుతున్న బాధ కంటే ఈ ఆకలి భరించడం కష్టంగా ఉంది. మీరు ధాన్యాన్ని అమ్మేసిన ఆ రోజు తక్షణ సుఖం మాత్రమే చూశారు. నేనిప్పుడు ఏకాకిగా మిగిలిపోయానే. నా తెలివి పూర్తిగా ఓడిపోయింది. ఈశ్వరమ్మ ఊరికి పెద్దది. తన పాత కంబళి కప్పుకుని
చలిని లెక్క చేయకుండా ఉదయన్న దగ్గరికి వచ్చింది. ఆమె జ్ఞానం ఊరి ప్రజలందరికీ మార్గదర్శకం. నాయనా ఉదయన్న, నేను నీ ఇంటి పరిస్థితి చూశాను. నాకు చాలా బాధగా ఉంది. పిల్లల ఆకలితో చలికి వణుకుతూ ఉండడం నా హృదయాన్ని కలిచివేసింది. ఉదయన్న చేతులు జోడించి నేలపై కూలబడి, అమ్మా, నన్ను క్షమించండమ్మా. నా నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. నా దగ్గర ధనం ఉన్నా ఈ చలిలో మా కట్టెలు, ఆహారం, వేడి దొరకడం లేదు. నేను ధనం అనేది అన్నిటికీ పరిష్కారం అనుకున్నాను. నాయనా, ధనమనేది సహాయం మాత్రమే చేస్తుంది. అది రక్షణివ్వలేదు. రక్షణిచ్చేది ముందు చూపుతో మనం చేసే శ్రమ మాత్రమే. నువ్వేసవిలో, వర్షాకాలంలో ముఖ్యమైన ఇంటి పనులని, ధాన్యం నిల్వ పనులని వాయిదా వేశావు. ఆ నిర్లక్ష్యం ఇప్పుడు పెద్ద ఆపదగా వచ్చి మీ నిస్సహాయతను చాటుతోంది. అమ్మా, నా తప్పు నాకు తెలిసింది. గుర్తుంచుకో నాయనా, సోమరితనం అనేది శరీరాన్ని కష్టపెట్టకుండా చేస్తుంది. కానీ నిర్లక్ష్యం అనేది భవిష్యత్తుని నాశనం చేస్తుంది. నిర్లక్ష్యం అనేది సోమరితనం కంటే పెద్ద పాపం. చూడు, మీ ఇంటి పక్కనే ఉండే వెంకయ్యను చూడు. ఆయన తెలివి, పరిశ్రమ కారణంగా ఈ రోజు ఎంత నిశ్చింతగా, సంతోషంగా ఉన్నాడు. ఉదయన్న కన్నీళ్లతో, అమ్మా, నా నిర్లక్ష్యం నన్నెంత దూరం తీసుకుపోయిందో. ఈ చలికాలం నాకు జీవితంలో విలువైన పాఠం నేర్పింది. సరే నాయనా, జరిగిందేదో జరిగిపోయింది. పశ్చాత్తాపం అనేది మార్పుకి మొదటి మెట్టు. నీ పొరుగువాడు వెంకయ్యనడుగు. ఆయన దయ, మానవత్వం కలవాడు. స్నేహధర్మం కోసం ఆయన నీకు సాయం చేయకపోడు. నీ మార్పుని నువ్వు వెంకయ్యకి చూపించు. ఉదయన్న పశ్చాత్తాపంతో చలిలో వణుకుతూ వెంకయ్య ఇంటి గుమ్మం దగ్గరకు వస్తాడు. ఉదయన్న తల వంచుకుని వణుకుతున్న గొంతుతో, వెంకయ్య మిత్రమా, నన్ను క్షమించు. నా అహంకారం నన్ను అంధుణ్ణి చేసింది. నా నిర్లక్ష్యం నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తోంది. నేను నీ శ్రమని నిందించాను. నా దగ్గర ఉన్న ధనమంతా వృధా అయిపోయింది. ఈ చలిలో మాకు ఆకలి, చలి తప్ప వేరే రక్షణ లేదు. ఉదయన్న, నువ్వు కష్టం గురించి అడిగినందుకు నాకు ఆనందంగా ఉంది. మనమిద్దరం చిన్ననాటి స్నేహితులం. స్నేహంలో అహంకారం ఉండకూడదు. ఈ ఆపదనేది తాత్కాలికం. ముందుగా ఈ మంట పక్కన కూర్చుని వేడిపట్టు. వెంకయ్య తన భార్య లక్ష్మితో, లక్ష్మి, వేగంగా వేడివేడి కషాయం సిద్ధం చెయ్యి. ఉదయన్న కుటుంబం ఆకలితో, చలితో బాధపడుతోంది. ఉదయన్న కుటుంబానికి సరిపోయేంత ఎండిన కట్టెలు, 4 రోజులకు సరిపోయేంత ధాన్యాన్ని సిద్ధం చెయ్యి. వెంటనే ఉదయన్న ఇంటికి పంపిద్దాం. అలాగేనండి, మీరు చింతించకండి. ఉదయన్న గారి కుటుంబానికి వెంటనే సహాయం చేస్తాను. వెంకయ్య ఉదయన్నతో, నేనిప్పుడు నీ ఇంటికి వస్తాను. నీ ఇంటి పగుళ్లని తాత్కాలికంగా తాటాకులతో, మట్టితో బలోపేతం చేద్దాం. లేదంటే ఈ చలిలో ఉండలేరు. నువ్వు మార్పు చెందాలని కోరుకుంటున్నాను. ఉదయన్న కృతజ్ఞతతో కన్నీళ్లాపుకోలేక, వెంకయ్య, నువ్వు నాకు చేసిన సాయం కంటే నాకు నేర్పిన పాఠం గొప్పది. నిర్లక్ష్యం అనేది సోమరితనం కంటే పెద్ద పాపమని నాకు తెలిసింది. ఇక నుండి నేను పరిశ్రమను నమ్ముతాను. వాయిదా అనే మాట నా జీవితంలో ఉండదు. నువ్వు నా గురువువి. ఇదే నాకు నువ్విచ్చే పెద్ద బహుమతి ఉదయన్న. కష్టకాలంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడమే మానవత్వం. వెంకయ్య చూపిన దయ, ఆప్యాయత ఉదయన్నలో మార్పు తీసుకొచ్చాయి. ఆ రోజు నుండి ఉదయన్న తన సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని వదిలేసి వెంకయ్యలాగే కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. రాయనగరం ప్రజలు చలికాలంలో నిర్లక్ష్యమనేది ఎంతటి భయంకరమైన పరిణామాలను తెస్తుందో ఉదయన్న జీవితం ద్వారా తెలుసుకున్నారు. ముందు చూపుతో కూడిన నిరంతర శ్రమ మాత్రమే నిజమైన రక్షణ ఇస్తుందని అందరూ అర్థం చేసుకున్నారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, నిర్లక్ష్యం అనేది సోమరితనం కంటే పెద్ద శత్రువు. సమయం యొక్క విలువను గుర్తించకుండా పనులని వాయిదా వేసుకోవడం వల్ల కష్టకాలంలో పెద్ద ఆపదలొస్తాయి. ముందు చూపుతో, నిరంతర శ్రమతో మాత్రమే భవిష్యత్తుని సురక్షితం చేసుకోగలం. ధనం కంటే సంసిద్ధత అనేది చలికాలంలో లేదా కష్టకాలంలో అత్యంత విలువైనది.